హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల్లో జరిగిన ప్రకృతి విధ్వంసం వెనక వేల కోట్ల స్కామ్ అనుమానాలు సంచలనం రేపుతున్నాయి. రాష్ట్ర ఖజానా నింపుకునే సాకుతో రేవంత్ సర్కార్ సగం ధరకే భూములను కొట్టేసే కుట్రకు తెరతీసినట్లు తెలుస్తోంది. కంచగచ్చిబౌలిలో 400 ఎకరాల భూముల చుట్టూ వేల కోట్ల కుంభకోణానికి స్కెచ్ వేసింది కాంగ్రెస్ సర్కార్. తాకట్టు నుంచి వేలం దాకా భూముల ధరలు సగానికి సగం పడిపోవడమే ఈ అనుమానాలకు బలాన్నిస్తుంది. ఎకరం ధర 75 కోట్ల నుంచి ఏకంగా 35 కోట్లకు తగ్గించిన సర్కార్ తీరుపై సందేహాలు కలుగుతున్నాయి. మొత్తంగా 40,000 కోట్ల భూములను 20,000 కోట్లకే కట్టబెట్టుకోవడానికి రేవంత్ ప్రభుత్వం భారీ స్కెచ్ వేసింది. అయితే హెచ్సియు విద్యార్థుల పోరాటం, ఆ పోరాటానికి బీఆర్ఎస్ అండగా నిలవడంతో రేవంత్ ప్లాన్ బెడిసి కొట్టింది. అయితే మొత్తంగా ఈ రేట్ల గోల్మాల్ వెనక సర్కారీ పెద్దలు, కార్పొరేట్ గద్దలున్నట్టు క్లియర్గా తెలుస్తోంది. కంచగచ్చిబౌలి గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ 25లోని 400 ఎకరాల భూమి వెనక పెద్ద కథే ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో 2003లో నాటి సీఎం చంద్రబాబు నాయుడు ఈ భూమిని ఎకరాకు 50,000 చొప్పున ఐఎంజీ సంస్థకు కట్టబెట్టేందుకు చూశారు. మంత్రివర్గ ఆమోదం లేకుండా జరిగిన ఈ కేటాయింపులను 2004 తర్వాత వైఎస్ఆర్ సర్కార్ రద్దు చేసింది. ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఐఎంజీ సంస్థ కోర్టును ఆశ్రయించింది. పెండింగ్లో ఉన్న ఈ కేసును తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ప్రముఖ న్యాయవాదులను నియమించి సమర్థవంతంగా వాదనలు వినిపించింది. ఫలితంగా 18 ఏళ్ల తర్వాత గత ఏడాది మార్చిలో హైకోర్టు ఈ భూములు ప్రభుత్వానివిగా పేర్కొంటూ తుది తీర్పునిచ్చింది. హైకోర్టు తీర్పు తర్వాత హెచ్సియు భూములపై కొందరు ప్రముఖులు కన్నేసినట్టు తెలుస్తోంది. రేవంత్ సర్కార్తో సంప్రదింపులు జరిపిన తర్వాతే సగం ధరకు ఈ భూములను కట్టబెట్టే కుతంత్రానికి బీజం పడింది. హెచ్సియు మైదానంలో ఫుట్బాల్ ఆడేందుకు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి ఆ తర్వాత పథక రచన ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా తొలుత ఈ 400 ఎకరాల భూములను రెవెన్యూ శాఖ నుంచి టీజీఐఏసీకి బదలాయిస్తూ జీవో 54ను జారీ చేశారు. బదలాయింపు జీవోలోనే ఎకరం భూమి ధరను అధికారికంగా 75 కోట్లుగా నిర్ధారించారు. వాస్తవానికి ఈ భూముల మార్కెట్ ధర ఎకరాకు 100 కోట్ల పైనే ఉండాలని రియల్ నిపుణులు చెబుతున్నారు. కానీ అధికారికంగా ఎకరం భూమికి 75 కోట్ల ధర నిర్ణయించిన ప్రభుత్వం ఆ తర్వాత ఓవర్ టు ఢిల్లీ అంటూ కొత్త నాటకానికి తెరతీసింది. పరేష్ రావు పన్సే రావ్ అసోసియేట్స్ అనే ప్రైవేట్ సంస్థ నుంచి ఈ భూముల విలువను నిర్ధారించిన నివేదిక తెప్పించుకుంది. ఈ నివేదికలో ఎకరం భూమి ధర 23 కోట్లు తగ్గించి చూపించడం అందరినీ విస్మయానికి గురిచేస్తుంది. ఈ నివేదిక ఆధారంగానే టీజీఐఏసీ ద్వారా 400 ఎకరాలు తాకట్టు పెట్టి 10,000 కోట్ల రుణాన్ని సమీకరించింది. ఈ ప్రక్రియలో కేవలం మధ్యవర్తిత్వం చేసిన బ్యాంకు కన్సార్షియంకు కమిషన్ కింద 100 కోట్లు ఇవ్వడం మరో విస్తుగొలిపే అంశం. రెవెన్యూ శాఖ నుంచి టీజీఐఏసీకి బదలాయించిన సమయంలో ఎకరం ధర 75 కోట్లుగా అధికారికంగా నిర్ధారించింది ప్రభుత్వం. ఆ తర్వాత 5 నెలల్లోనే ఎకరం భూమి ధర 23 కోట్లు ఎందుకు తగ్గించినట్టు? ఒక పథకం ప్రకారమే ఇదంతా జరిగిందని క్లియర్గా తెలుస్తోంది.
పరిశ్రమ ఓపెన్సే రావ్ అసోసియేట్స్ అనే సంస్థ ఈ భూముల విలువను ఎకరాకు 52 కోట్లుగా నిర్ధారించడం వెనుక పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. దీని వెనుక భారీ స్కామ్ ఉందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రేవంత్ సర్కార్ మొత్తం 5 దఫాలుగా ఈ వేలాన్ని నిర్వహించాలని ప్లాన్ చేసింది. మొదటి దఫా 100 ఎకరాలు అమ్మేందుకు ఒక ఫార్మా రియల్ కంపెనీతో సంప్రదింపులు కూడా జరిపినట్టు తెలుస్తోంది. కంజగచ్చిబౌలిలోని 400 ఎకరాల భూములను సగం ధరకు అమ్మేసే భారీ కుతంత్రానికి హెచ్సియు విద్యార్థులు అడ్డు తగిలారు. ఈ వ్యవహారంలో భారీ ఎత్తున డబ్బు చేతులు మారినందుకే ప్రభుత్వం విద్యార్థులపై అత్యంత కర్కశంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఆదేశానుసారమే పోలీసులు హెచ్సియులో దౌర్జన్యకాండకు తెరతీశారు. విద్యార్థినులను సైతం జుట్టు పట్టి ఈడ్చుకెళ్లి వాహనాల్లో వేసి అక్కడి నుంచి తరలించారు. భూముల వేలాన్ని అడ్డుకున్నందుకు విద్యార్థులపై పోలీసులు ఇష్టం వచ్చినట్టు దాడి చేశారు. అయినప్పటికీ విద్యార్థులు వెనక్కు తగ్గలేదు. వర్సిటీ విద్యార్థులు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కలిసి మద్దతు కోరడాన్ని ప్రభుత్వ పెద్దలు జీర్ణించుకోలేకపోయారు. రాత్రికి రాత్రే వందల సంఖ్యలో బుల్డోజర్లను పంపి వేలాది చెట్లను కూల్చడంతో మూగజీవాలు చెల్లాచెదురయ్యాయి. పర్యావరణవేత్తలు మేధావులు స్పందించడంతో దేశవ్యాప్తంగా ఈ వివాదం సంచలనం రేపింది. ఎట్టకేలకు సుప్రీంకోర్టు జోక్యంతో రేవంత్ సర్కార్ ప్లాన్ బెడిసి కొట్టింది.